నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన ప్రభు అయిన క్రిస్మస్ శుభాకాంక్షలు అందరికీ. నేను ఆలోచిస్తూ ఉన్నాను, ఈ క్రిస్మస్లో క్రీస్తు ఉన్నాడా? నిజంగా కొన్ని కోట్ల మంది ఆరాధిస్తున్నారు కదా ఈరోజు. మనం వ్యర్థంగా ఆయన్ని ఆరాధిస్తున్నామేమో. మన హృదయాలు ఎక్కడున్నాయంటే క్రిస్మస్లో ఉన్నాయి, కానీ క్రీస్తులో లేదు. ఆయన పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో సత్యంతో, యథార్థ హృదయంతో ఆయన ఆరాధించాలని కోరుకుంటూ ఉన్నాడు. కానీ ఇలా ఆరాధించాలనే ఆయన ఉద్దేశం కాదు ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన రాజులకు రాజు అయ్యుండి, ప్రభువులకు ప్రభు అయ్యుండి, ఆయన దీనుడిగా, దరిద్రుడిగా పశువుల పాకలో జన్మించింది మన కోసమే. కానీ ఆయన ఇలా చేసుకోవాలి అనుకుంటే ఆయన తన పరిశుద్ధ గ్రంథంలో డేట్ని ఫిక్స్ చేసేవాడు. కానీ ప్రతిరోజు ఆయన జన్మిస్తూనే ఉన్నాడు ఎవరో ఒకళ్ళ హృదయంలో. ఆయన అది కోరుకుంటూ ఉన్నాడు. ప్రతి పేదవానికి సువార్త ప్రకటించబడాలని ఆయన ఉద్దేశం. పేదవానిగా పుడితే స్వేచ్ఛ స్వతంత్రాలు ఉంటాయి, కానీ రాజుల కుటుంబంలో అలా ఉండవు. బంధించేస్తారు. సువార్త ప్రకటించబడేది కాదు. అందుకనే